నమస్కారం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. అంటే చంద్రుడు మనఃకారకుడు. ఎవరికైనా మనసు స్థిరంగా ఉండాలంటే చంద్రుడి బలం ఉండాలి. మనస్సు ధైర్యంగా ఉండాలంటే చంద్రుడి బలం ఉండాలి. అంటే మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకొని జీవితంలో దేన్నైనా సాధించాలంటే నవగ్రహాలలో చంద్రుడి బలం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆత్మవిశ్వాసం పెరగటానికి, నిరాశ నిస్పృహలు తొలగిపోవటానికి, మనోధైర్యంతో దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలు లభించటానికి, చంద్రుణ్ణి బలోపేతం చేసుకోవటానికి సోమవారం సందర్భంగా అందరూ కూడా స్నానం చేసే నీళ్లలో కొన్ని తెలుపు రంగు పుష్పాలు కలుపుకొని, ఆ తర్వాత ఒక శంఖం తీసుకొని శంఖంలో కొన్ని నీళ్లు పోసి ఆ శంఖ జలాలు కూడా మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకోండి. అలా కలుపుకున్నప్పుడు మీరు స్నానం చేసే నీళ్ళు అత్యంత శక్తివంతమవుతాయి. అంటే చంద్రబలాన్ని పెంపొందింపజేసేటటువంటి జలం అవుతుంది. ఆ జలంతో స్నానం చేస్తూ మనస్సులో సోమాయ నమః అనుకోండి. అప్పుడు చంద్రబలం పెరుగుతుంది, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అలాగే నవగ్రహాల్లో చంద్రుడికి వాయువ్య దిక్కంటే ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, చంద్రుడికి 2 అంకె ఇష్టం కాబట్టి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దీన్ని చంద్రదీపం అంటారు. వాయువ్యంలో సోమవారం ఈ చంద్రదీపం వెలిగిస్తే కూడా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే జాతకంలో 6, 8, 12 స్థానాల్లో చంద్రుడు ఉండటం వల్ల ఎప్పుడూ మానసిక అశాంతి ఉన్నవాళ్ళు, నిరాశ నిస్పృహ ఉన్నవాళ్ళు సోమవారం రోజు ఉపవాసం ఉండండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే సోమవారం ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పగలు పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో తయారు చేయబడినటువంటి పాయసాన్ని ఆహారంగా స్వీకరించండి. పాలతో చేసిన పరమాన్నం రాత్రికి తిని ఉపవాస దీక్ష విరమిస్తే సోమవార ఉపవాసం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు బియ్యం కొద్దిగా నానబెట్టి, ఆ నానబెట్టిన బియ్యాన్ని అరటిపండుతో పాటు ఆహారంగా తినిపించిన చంద్రబలం పెరుగుతుంది, మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగి దేన్నైనా సాధించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక నామం కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ నామాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు చదువుకొని మీరు పని మీద బయటికి వెళ్ళండి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, దేన్నైనా సాధించగలరు. ఆ నామం ఏంటంటే ఓం గుహాయ నమః. గుహ అంటే హృదయం అని అర్థం. అంటే మన హృదయాంతరాలలో ఉండే స్వామి కాబట్టి ఆయనకి గుహుడు అనే పేరు వచ్చింది. అంటే మన హృదయంలో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవటానికి ఈ నామం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పెరుగుతో చేసిన పదార్థాలు అంటే దధ్యోజనం లాంటివి పంచిపెట్టండి. దధ్యోజనం పంచిపెడితే చంద్రబలం పెరుగుతుంది. దానివల్ల కూడా మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మనకు ముద్రాశాస్త్రంలో ప్రాణముద్ర అని ఉంది. ఈ ప్రాణముద్ర అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగింపజేస్తుంది. ఈ ప్రాణముద్ర ఎలా అవలంబించాలంటే ఎవరైనా సరే ఉంగరం వేలు, చిటికెన వేలు, బొటన వేలు, ఈ 3 వేళ్లను ప్రారంభ భాగంలో కలిపి ఉంచి మిగిలిన 2 వేళ్ళు అంటే చూపుడు వేలు, మధ్య వేలు నిటారుగా ఉంచాలి. ఇలా చూపుడు వేలు, మధ్య వేలు నిటారుగా ఉంచి మిగిలిన 3 వేళ్ళు కూడా ప్రారంభంలో కలిపి ఉంచినట్లయితే దీన్ని ప్రాణముద్ర అంటారు. ఈ ప్రాణముద్రలో ప్రతిరోజు 5 నిమిషాల పాటు ఉంటే కూడా విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మనోధైర్యంతో దేన్నైనా సాధించవచ్చని ముద్రాశాస్త్రం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మంత్రశాస్త్రపరంగా సోమాయ నమః మంత్రం చదువుకుంటూ స్నానం చేయండి. ఓం గుహాయ నమః చదువుకోండి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకొని నిరాశ, నిస్పృహ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి. స్వస్తి.